నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. పతంజలి అష్టాంగ యోగాలో యమ గురించి తెలుసుకున్నాం. ఇవాళ మనం నియమం గురించి తెలుసుకుందాం. యమ అనేటువంటిది సంఘానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అయితే, నియమ అనేటువంటివి వ్యక్తిగత జీవితంలో మనం ధారణ చేయవలసినటువంటి రూల్స్. రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్, సొసైటీ అండ్ హ్యూమన్ బీయింగ్ ఇద్దరు కలిసే ఉంటారు. ఏది దేని నుంచి విడిగా లేదు కదా. సో సంఘానికి ఎలాగైతే కొన్ని పద్ధతులు, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయో, అలాగే ఒక వ్యక్తికి వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటిని నియమాల కింద చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటిది శౌచ, అంటే శుద్ధత, పరిశుభ్రత. తప్పకుండా స్థూల పరిశుభ్రతకైతే మనందరం చాలా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తాము. ఒక్కోసారి కొంతమంది రోజుకు 2 సార్లు స్నానం చేస్తూ ఉంటారు. అలాగే పుష్కరాలు అయ్యి వచ్చాయంటే నదుల్లో కూడా స్నానాలు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని పండగలు వచ్చాయంటే, ఎస్పెషలీ శివరాత్రి అవి వచ్చాయి అంటే సముద్ర స్నానాలు చేస్తూ ఉంటాము. ఆలయాలకు వెళ్ళినట్లయితే ప్రతి ఆలయం ముందు కొలనులు ఉంటాయి. ఆ కొలంలో కూడా స్నానం చేస్తారు, పవిత్రంగా అవ్వాలి అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా భౌతికమైనటువంటి శౌచ అంటే క్లెన్లీనెస్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ దీన్ని మనం ఆధ్యాత్మికంగా ఇంకొంచెం డీప్గా కానీ అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ చెప్తుంది ఆత్మ యొక్క క్లెన్లీనెస్. దాన్నే మనం పవిత్రత అని అంటాం. పవిత్రత అంటే స్వచ్ఛత. ఎక్కడైతే అలాంటి మానసికమైనటువంటి పవిత్రత అనేటువంటిది ఉంటుందో, అక్కడ తప్పకుండా భగవంతుని యొక్క నివాసం ఉంటుంది. చూడండి, మనం శ్రావణ మాసం జరుపుకున్నాము, శ్రావణ శుక్రవారాలు చేసుకుంటాము. కానీ శ్రావణ శుక్రవారం వస్తుంది అంటేనే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటాము, దుప్పట్లు మారుస్తాం, కర్టన్స్ మారుస్తాం, దేవుడి సామాన్లన్నీ తోముకుంటాము, చాలా పరిశుభ్రంగా రోజు కొత్త బట్టలు ధరిస్తాము. సో ఒక పూజా విధానంలోనే స్వచ్ఛతకు అంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనంలో ఈ విధమైనటువంటి సూక్ష్మమైనటువంటి అపరిశుభ్రత కూడా నన్ను టచ్ చేయకూడదు. సూక్ష్మమైన వికారీ సంకల్పాలు కూడా నా మనసుని తాకకూడదు. ఎప్పుడైతే ఈ వికారీ సంకల్పాలు, ఆలోచనలు మనసుకు తాకుతాయో, అక్కడ శౌచ అంటే పరిశుభ్రత లేనట్లే. బయటికి మనం ఎంతో దాబుగా కనిపించవచ్చు, బయటికి మనం ఎంతో క్లీన్గా కనిపించవచ్చు, కానీ మనసు శుద్ధంగా కానీ లేకపోయినట్లయితే కొద్దిసేపటికి అది పక్క వాళ్ళు కూడా గ్రహించేస్తారు. ఇంకా శౌచాకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. పరిశుభ్రంగా ఉండాలి. ఒక వ్యక్తి తన జీవితంలో స్థూలంగా, సూక్ష్మంగా కూడా పరిశుభ్రతను పాటించాలి. రెండవ ఆధ్యాత్మిక విలువ సంతోషం మరి సంతోష. సంతోష అంటే ఇక్కడ ఆత్మ సంతృప్తి. మనం ఏ కార్యంలో అయినా ఉండొచ్చు, ఏ పనైనా మనం చేయొచ్చు, కానీ అందులో ఆత్మ సంతృప్తిగా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆత్మ సంతృప్తి లేనటువంటి పని మనకి జీవితంలో సంతోషాన్ని తప్పకుండా ఇవ్వదు. చూడండి, మనం వింటూ ఉంటాము, చాలామంది పెద్ద పెద్ద కార్పొరేట్ జాబ్స్, నెలకి ఇన్నేసి లక్షల జీతం ఇచ్చే ఉద్యోగం కూడా వదిలేసి ఇప్పుడు ఏదో వేరేది చేస్తున్నారు అని చెప్పి, లేదంటే ఐఐటీలో చదువుకున్న వ్యక్తి ఒక టీ కొట్టు తెరిచాడు అని చెప్పి, ఇలాంటివి మనం న్యూస్లో చాలా చదువుతూ ఉంటాం కదా. ఎందుకు చేస్తున్నారు వాళ్ళవన్నీ? అదే ఆత్మ సంతృప్తి అని. ఒక్కొక్కసారి మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాలు మనకు నచ్చినా నచ్చకపోయినా చేస్తూ ఉండాలి. ఎందుకంటే జీవన భృతి కోసం, జీవితం సాగాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, పిల్లలు, వైఫ్, తల్లి, తండ్రి అందరినీ చూసుకోవాలి కాబట్టి. బట్ వాటిల్లో కూడా నాకు ఆత్మ సంతృప్తిని ఏదైతే ఇస్తుందో, దానికోసం కొద్ది క్షణాలైనా మనం కేటాయించాలి. మన ఆత్మ సంతృప్తి కోసం కొద్ది క్షణాలైనా మనం ఏదైతే చేస్తామో, అది మిగిలిన సమయంలో మన కార్యనిర్వహణ చేయడానికి మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది, మనకు ఉత్సాహ ఉల్లాసాలన్నది నింపుతుంది అన్నమాట. ఎప్పుడు పని 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 అని కాదు, ఒక సంతుష్టత, ఒక కంటెంట్మెంట్. స్వయం నాతో నేను సంతుష్టంగా ఉండాలి, సమాజం, పరివారం నాతో సంతుష్టంగా ఉండాలి,
భగవంతుడు కూడా నాతో సంతుష్టంగా ఉండాలి. ఇవాళ నేను చేస్తున్న పని పైన భగవంతుడు చూస్తే ఏమనుకుంటాడు అని ఒక్కసారన్నా ఆలోచించుకోవాలి. నా పిల్లలేంటి ఇలాంటి పని చేస్తున్నారని అనుకుంటాడేమో అని ఆయన. హిందీలో ఒక సామెత ఉంది, అరే భగవాన్ సేతో డరో అని అంటారు. అంటే నువ్వు ఎవ్వరికి భయపడకపోయినా పైన నా భగవంతుడి కన్నా కాస్త భయపడు అని. నేను ఒక్కసారిగా మనం చేస్తున్న పని చూస్తే ఏమనుకుంటాడు భగవంతుడు, అలాగే సమాజం ఏమనుకుంటుంది, స్వయం నాకు నేనేమనుకుంటున్నాను. ఫస్ట్ స్వయం సంతృప్తి, తర్వాత మనకి సమాజం అంటే అందరూ అక్కర్లేదు, అట్లీస్ట్ మన కుటుంబ సభ్యులన్నా నాతో హ్యాపీగా ఉన్నారా, నేను కన్న పిల్లలు, నా భార్యో లేదంటే నా భర్తో, ఆర్ దే హ్యాపీ విత్ మీ? లేదంటే ఈయన ప్యాంటు షర్ట్ వేసుకుని ఇంటికి ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని దండం పెట్టుకుంటున్నారా? కాదు కదా. సో సంతోషము, కంటెంట్మెంట్, సంతుష్టత అనేటువంటిది రెండవ నియమం. మూడవది తపస్సు. తపస్సు అంటే ఒకటి మనం ధ్యానం కింద కూడా తీసుకోవచ్చు, ఇంకొకటి ఏ పని మనం చేస్తున్నా కూడా దాన్ని మనం ఒక తపస్సులాగా చెయ్యమని ఆధ్యాత్మికత చెప్తుంది. దీనికి ఉదాహరణగా మనం ఒక చిన్న కథను విందాం. ఒక సన్యాసి మహా తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఒక కాకి నెత్తి మీదకి వచ్చి రెట్ట వేసింది. ఇలా చూశాడు. తన తపస్సు యొక్క శక్తికి ఆ కాకి కాలి బూడిదే కింద పడిపోయింది. భిక్షాటన చేసుకోవడానికని గ్రామంలోకి వెళ్ళాడు. ఒక గృహస్థి ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాడు. భవతీ భిక్షాందేహి అన్నాడు. ఆ ఇంటి ఇల్లాలు బయటికి రాలేదు. మళ్ళీ అన్నాడు, ఉండు నేను మా అత్తమామలకు సేవ చేస్తున్నాను, వీళ్ళకి సేవలు అయిపోయాక వచ్చి నేను నీకు వేస్తాను అనేసి. మూడోసారి ఇంకొంచెం కోపంగా గట్టిగా అన్నాడు. అప్పుడు ఆమె లోపల నుంచి ఏమంటుందంటే, నీ కోపానికి భస్మం అయిపోవడానికి నేను అడవిలో కాకిని కాదు అని అంటాను. ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. నీకెలా తెలిసిందమ్మా ఆ విషయము అంటే, నువ్వు తపస్సు చేసి సాధించినటువంటి శక్తిని నేను గృహస్థాశ్రమంలో ఉంటూ నా విధి విధానాలని, నా బాధ్యతల్ని అత్తమామల పట్ల, నా భర్త పట్ల, నా పిల్లల పట్ల ఉన్నటువంటి ఏదైతే నా గృహస్థ ధర్మం ఉందో దాన్ని నేను కరెక్ట్గా ఆచరించడం వల్ల నాకు కూడా అలాంటి శక్తే వచ్చింది అని ఆమె చెప్తుంది. సో మన బాధ్యత ఏదైతే ఉందో, మన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది ఒక తపస్సులాగా చేయాలి. తపస్సుతో ఎందుకు పోల్చారు? ఎందుకంటే తపస్సు చేసేవాడికి విఘ్నాలు వస్తాయి కాబట్టి. మనం చదువుతాం కదా, విశ్వామిత్రుని తపస్సును భంగం చేయడానికి మేనకను పంపించాడు ఇంద్రుడు అని. ఎందుకంటే ఆయన తపశ్శక్తి ఎక్కువైపోతే తనకన్నా గొప్పవాడైపోతాడు అని చెప్పేసి ఆయన తపాన్ని భంగం చేయించడానికి అని చెప్పి మేనకను పంపించాడు. సో ఇలాగ మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో తప్పకుండా మనకి అడ్డంకులు వస్తాయి, విఘ్నాలు వస్తాయి. కానీ తపస్సు చేసేటువంటి ఒక తాపసికుడు ఏ విధంగా అయితే దాన్ని ఎదుర్కొంటాడో ఆ తపస్వి, అలాగ మనం దాన్ని ఎదుర్కోవాలి. సో ఏది చేసినా కూడా అది ఒక తపస్సులాగా చేయాలి. అందుకే చూడండి, ఐఏఎస్లకి ఐఐటీలకి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎలా చదువుతారు? కనీసం వాళ్ళు వేసుకున్న బట్టల మీద కానీ వాళ్ళు తినే దాని మీద కూడా వాళ్ళకి ధ్యాస ఉండదు. పేరెంట్స్ అంటారు కదా, ఈ ఎగ్జామ్ ఏంటోనండి, దానికి మా అమ్మాయి తినేది పట్టించుకోదు, వేసుకునేది పట్టించుకోదు, ఎక్కడికి రాదు, ఎప్పుడు ఆ పుస్తకాలు ఒకటి వేసుకుని కూర్చుంటాడు అని చెప్పేసి. పట్టుదలంతా కార్యదీక్ష. వాస్తవంగా మనం చేసే ప్రతి పనిని మనం మెడిటేషన్ లాగే చేయొచ్చు. అదే కర్మయోగం అంటే. నేను వంట చేస్తున్నాను, దాన్ని కూడా ఒక మెడిటేషన్ లాగా వంట చేయాలి. కంప్లీట్ కాన్సన్ట్రేషన్. నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను, లేక మెడిటేటర్, కంప్లీట్ ఫోకస్. ఎంత చిన్న పని చేసినా దాని జీవితంలో ఒక మెడిటేషన్ లాగా మనం చేయొచ్చు. ఆఖరికి భోజనం చేయడం కూడా. ఒక్కోసారి కేవలం భోజనమే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందంటాం. భోజన విధానం కూడా మనల్ని ప్రభావితం చేస్తుంది. గబగబా కుక్కేసుకుని, లేదంటే గట్టి గట్టిగా మాట్లాడుతూ, అంటే ఒక ముద్ద తింటూ ఓ ముద్దేమో ఏదో డ్రింక్ తాగుతూ తింటుంది ఆహారమే, కానీ ఆ విధానం కూడా దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి భోజనం కూడా ఒక మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో మనం భోజనం చేయాలి. సో ప్రతి పనిని మనం ఒక తపస్సులాగా చేయమని
నియమాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువ మనకి చెప్తుంది. తర్వాతది స్వాధ్యాయం. ప్రతి వ్యక్తి కూడా ముందు చదువుకోవాల్సినటువంటి పుస్తకం స్వయం. ఐ షుడ్ ఫస్ట్ రీడ్ మై సెల్ఫ్. ముందు నన్ను నేను చదువుకోవాలి, అప్పుడు మొత్తం ప్రపంచాన్ని నేను చదువుకోవచ్చు. అందుకే ఇంట గెలిచి రచ్చగలవమని చెప్పారు. ఇల్లు అంటే కేవలం మన ఇల్లు అని కాదు, స్వయాన్ని ఎప్పటి వరకైతే మనం గెలవలేమో బయట ఎప్పటికీ మనకి గెలుపు శాశ్వతంగా ఉండదు. బయట ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నారు, కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొందరికే సమాజంలో చాలా మంచి విలువ ఉంది, వాళ్ళంటే గౌరవం ఉంది. వాళ్ళు చెప్పిన మాటను 100 మంది వింటారు. కోటీశ్వరులు ఏమన్నా లోటా? వ్యాపారవేత్తలకు ఏమన్నా లోటా? కానీ ఎందుకు వాళ్ళు చెప్పిన మాట ఎందుకు అందరూ వింటున్నారు అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి స్పిరిచువల్ మారల్ వాల్యూస్ కారణంగా. అలాంటి లీడర్స్కి అందరూ చాలా నమ్మకస్తులుగా ఉంటారు, లాయలిస్ట్స్గా ఉంటారు. వాళ్ళని వదిలి ఎప్పుడూ కూడా వెళ్ళిపో. వాళ్ళని కేవలం ఒక బాస్ లాగా చూడరు, నాకు ఒక రోల్ మోడల్ ఈ వ్యక్తి కింద చూస్తా. సో స్వ అధ్యయము అంటే స్వయాన్ని తెలుసుకోవడం. స్వయాన్ని తెలుసుకోవడం అంటే నేను ఒక ఆత్మని దేహాన్ని నడిపిస్తున్నానన్నది తెలుసుకోవడం 1 నిమిషం పడుతుంది. బట్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్ డీప్లీ, నాకున్న ఆలోచనలు ఏంటి, ఈ ఆలోచనలకి ఒరిజిన్ ఏంటి, నేను ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నాను, ఎందుకు అలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నాను, నాకు ఏదంటే ఇష్టం, ఎవరంటే ఇష్టం, నా భయాలేంటి, నా ఆందోళనలేంటి, నాకు టెన్షన్ పాయింట్స్ ఏంటి, నాకు ఆనందాన్ని ఇచ్చేదేంటి, సంతోషాన్ని ఇచ్చేదేది, నాకు నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది, నేనెవరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, సొసైటీ పరంగా కాదు, నేను వ్యక్తిగతంగా ఎవరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నా ఆదర్శాలు ఏంటి, నా విలువలేంటి, నా జీవిత గమ్యం ఏంటి, నా లక్ష్యం ఏంటి. ఇలాగ సెల్ఫ్ స్టడీ, టు స్టడీ ద సెల్ఫ్. స్వయాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనం పక్క వాళ్ళని కూడా మనం అర్థం చేసుకుంటాం. అందుకే ఆధ్యాత్మికత మొదలయ్యేది విత్ ద సెల్ఫ్. ఫస్ట్ భగవంతుడి గురించి చెప్పరు ఆధ్యాత్మికతలో, స్వయం గురించే చెప్తారు. అంటే స్వయమే అర్థం కానప్పుడు ఇంకా దేవదేవుడు, ఆ భగవంతుడు, ఈశ్వరుడు, సర్వేశ్వరుడు ఆయన ఎలా అర్థం అవుతాడు మనకి? ఫస్ట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్. అప్పుడే ఆమ్నిపోటెంట్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్. సర్వశక్తివంతుడైన భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ నిరాకారుడు ఎవరో మనకు తెలుస్తారు. సో కొద్దిసేపు అన్న ఏకాంతంలో గడిపి మనతో మనం టైం స్పెండ్ చేయాలి. మనం అందరితో టైం స్పెండ్ చేస్తాం, మనతో మనం టైం స్పెండ్ చేయాలి. సో కొద్దిసేపు అన్న మొబైలు, ఐప్యాడు, ల్యాప్టాప్లు అన్నీ పక్కన పెట్టి ఒక పుస్తకం, పెన్ను పట్టుకుని రాయడం మొదలు పెడితే మహాకావ్యాలే రాసుకోవచ్చు మన గురించి మనం. ఒక డాక్టర్ గారు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారన్నమాట. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అ డాక్టర్. ఆయనకి చాలా నిద్ర పట్టేది కాదట. అలాగే నేను లైఫ్లో ఏం పెద్ద టెన్షన్స్ లేవు, మంచి ఫ్యామిలీ, మంచి ప్రాక్టీస్, ఢిల్లీలో మంచి పాష్ లొకాలిటీలో మంచి ఇల్లు, మంచి వైఫ్, పిల్లలు కూడా బాగా, కానీ నిద్ర పట్టు. తర్వాత ఇలాగా స్పిరిచువాలిటీతో అసోసియేట్ ఇదంతా చేసిన తర్వాత ఆయన ఎక్కడో ఒక దగ్గర రాశారు, రోజు రాత్రి పడుకునే ముందు భగవంతుడికి ఒక ఉత్తరం రాసి పడుకోమని. ఒక ఉత్తరమే కదా అని మొదలెట్టాడంట ఆయన. నేను ఎంతసేపు రాశానో నాకే తెలియలేదు అన్నారు ఆయన. తర్వాత ఒక నెల రోజుల పాటు అలా ఏదో రాస్తూనే ఉండాలి అని నాకు అనిపించి ఐ ఫెల్ట్ లైక్ నేను ఏదో ఒక నాలో ఉన్నదంతా నేను ఆ కాగితాల్లోకి నేను పోర్ చేసేస్తున్నానేమో అని నాకు అనిపించింది అని అన్నాను. ప్రతిరోజు భగవంతుడికి లెటర్ రాయడం, చింపి పడేయడం, మళ్ళీ ఇంకో లెటర్ రాయడం, చింపి పడేయడం. ఆయన అన్నారు, అలా నేను నెల రోజులు ఆల్మోస్ట్ నేను భగవంతుడికి నేను ఉత్తరం రాశాను. నేను ఎంత అంతర్మథనం నేను పడ్డాను అంటే ఆ టైంలో గ్రంథాలే రాసుకున్నాను నా గురించి. నా మనసును నేను భగవంతుడు ఎదురుకుండా నేను ఖాళీ చేసేసాను. దట్ ఈస్ సెల్ఫ్ స్టడీ. స్టడీ ద సెల్ఫ్.
అండ్ ఇంకొకటి, మనం స్వయాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు మన దృష్టికోణం నుంచే మనం చూడాలి తప్ప వేరే వాళ్ళ దృష్టికోణం నుంచి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, స్వాధ్యాయం ఏం చెప్తుంది అంటే, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అది నీకు తెలియాలి. నా భార్య ఏమనుకుంటుంది, మా అమ్మ ఏమనుకుంటుంది, మా నాన్న ఏమనుకుంటున్నాడు, నా పిల్లలు ఏమనుకుంటున్నాడు, మా బాస్ ఏమనుకుంటున్నాడు, ఇతరుల పర్స్పెక్టివ్ నుంచి కాదు, నా పర్స్పెక్టివ్ నుంచి నా గురించి నేను ఏమనుకుంటున్నాను. అది నాకు తప్పు రైట్ అయితే చాలు, వేరే వాళ్ళకి అవసరం లేదు. అది ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో ఇంత లోతుగా మనం వెళ్తే మనకు తెలుస్తుంది. మనం అందరం కూడా మహానుభావులైనటువంటి రమణ మహర్షి గారి గురించి విని ఉంటుంటాం. రమణ మహర్షి గారి దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా ఆయన ఒకటే సమాధానం చెప్పేవారు, నిన్ను నువ్వు తెలుసుకో. మన లైఫ్లో మనం వేసుకునే 100 ప్రశ్నలకి ఆన్సర్ నాలోనే ఉంది. మనం చాలాసార్లు రాణి వాళ్ళ నెక్లెస్ స్టోరీ చెప్పుకున్నాం. రాణిగారికి ఎలాగైతే నెక్లెస్ కనిపించలేదు, కానీ అద్దంలో తను చూసుకున్నప్పుడు కనిపించింది ఆ నెక్లెస్ నా మెడలోనే ఉంది. అలాగే మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం మనం బోలెడు మంది దగ్గరికి వెళ్తాం, చాలా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి వెళ్తాం. బట్ ఒకసారి నాకు నేను అర్థమైతే నా ప్రాబ్లంకి సొల్యూషన్ నాకే కనపడుతుంది. నా కోపమే కారణం, నా చికాకే కారణం, నా క్రిటిసిజం యొక్క బుద్ధే కారణం, నా సెన్సిటివ్ నేచరే కారణం, నాకున్న అట్రాక్షన్సే కారణం. కాబట్టి స్వాధ్యాయం అనేటువంటిది నియమాల్లో ఎంత ముఖ్యమైనటువంటిది అంటే, ఫస్ట్ స్టడీ యువర్స్. ఇవాళ ఒక సంఘటన జరిగింది, నేను అలా మాట్లాడాలని అనుకోలేదు, కానీ నేను అలా మాట్లాడేశాను. నేను ఆలోచించాలి, అరే నేను ఎందుకు అలా మాట్లాడాను, అదంత అవసరం లేదు కదా. ఒక్కోసారి కొందరు వ్యక్తులు మనం చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పేరు ఎత్తితేనే మనం ట్రిగ్గర్ అయిపోతాం. ఆలోచించాలి ఎందుకు. ఓకే, అతను ఎప్పుడో నన్ను ఏదో మాట అన్నాడు, లేదంటే నన్ను మోసం చేశాడు, కానీ ఇంకా ఎందుకు అది నన్ను అంత ఎఫెక్ట్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఆ సమస్య తీరిపోయాక కూడా మనం వాళ్ళ పట్ల అదే భావన పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ₹1,00,000 ఇవ్వాలి, ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేశారు, ఇచ్చిన తర్వాత కూడా మనం వాళ్ళ గురించి అలాగే ఫీల్ అవుతాం. నేను క్షమించే గుణాన్ని నేను నేర్చుకోవాలి. పొరపాటు ఆ వ్యక్తి చేశాడు, కానీ అది పొరపాటు అని నేను ఏదైతే అనుకున్నానో దాన్ని వదిలేసి వాళ్ళని నేను క్షమాగుణాన్ని నేను నేర్చుకోవాలి. ఇలాగా స్వాధ్యాయం అనే ఈ ఒక్క ఆధ్యాత్మిక విలువ మనకి ఎన్నో ఆధ్యాత్మిక విలువల్ని మనకి తెచ్చిపెడుతుంది. కొంతమంది కంప్లైంట్ ఉంటుంది, ఏంటోనండి నాతో ఎవరు సరిగ్గా మాట్లాడరు, వాళ్ళందరూ బాగానే ఉంటారండి, నాతోనే సరిగ్గా ఉండరు అని అంటారు. వాళ్ళల్లో అందరం బాగానే ఉన్నప్పుడు మీతో ఎందుకు సరిగ్గా ఉండరు, అది మనం ఒకసారి ఆలోచించుకోండి. మేబీ మన నలుగురిలో ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన మాటలు ఎలా ఉంటున్నాయి, మనం ఎంత కలుపుగోలుగా ఉంటున్నాము, మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మన వృత్తి ఎలా ఉంటుంది, మన నుంచి ఎలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఇవి దానివల్లే వాళ్ళని కలుపుకోవట్లేదేమో. సో స్వాధ్యాయం అనేటువంటిది వ్యక్తిగత నియమాల్లో మనల్ని మనం అర్థం చేసుకోవడం వల్ల మన సమస్యల్ని మనమే సాల్వ్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది 5వది ఈశ్వర ప్రణిధాన, అంటే స్వయాన్ని ఈశ్వరునికి సమర్పించుకోవడం. అందుకే అంటారు కదా, ఏ దిక్కు లేని వాడికి పైవాడే దిక్కని. అని భగవంతుడు అన్ని దిక్కులు ఉన్న వాళ్ళకు కూడా ఆయనే దిక్కు. ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా అందరికీ దిక్కొక భగవంతుడే, ఇంకొక ఆప్షన్ లేదు ఎవరికి కూడా. భగవంతుడు ఒక్కడే ద ఫైనల్ స్టాప్. భగవంతుడు అనేటువంటి వాడు జర్నీలో ఒక స్టేషన్ కాదు, హీఈస్ ద ఫైనల్ స్టాప్. సో మనకి ఏమీ తెలియదు అనుకోండి, ఆ ఈశ్వరునికి స్వయాన్ని సమర్పించేసుకోండి. నాకు ఇంకేం తెలియదు, నువ్వే చూసుకొని ఆయన మీద వదిలేయాలి. భగవంతుడు కూడా అంటారు, నేను ఈ భూమి మీదకి అవతరించాను ఎందుకంటే మీరు ఇన్ని జన్మలుగా మీరు కష్టాలు పడుతూ ఉన్నారు కాబట్టి భోజనంతా నాకు ఇవ్వండి, ఎందుకు మోస్తున్నారు మీరు, నేనున్నాను మోయడానికి అంటారు పరమాత్ముడు. కాబట్టి చిత్తశుద్ధితో ఎప్పుడైతే భగవంతుడా ఈ రోజు నీది, దీని యొక్క ప్రతి క్షణం నీది, ప్రతి శ్వాస నీది, ప్రతి సంకల్పం నీది,
అని తెల్లవారు లెగిసిన వెంటనే ఎప్పుడైతే మనం మన యొక్క సమయాన్ని, ఈ తనువు నీది, ఈ మనసు నీది, ధనం నీది, ఇంట్లో భార్యాబిడ్డలు అందరూ నీ వాళ్ళు అని ఆయనకి ఎప్పుడైతే మనం సమర్పితం చేస్తామో ఆయన మనకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. ఇలా చెయ్యు, ఇది చెయ్యు, ఇది చెయ్యొద్దు, ఇలా మాట్లాడు అని చెప్పేసి. పరమాత్ముడైతే చెప్పారు, ఎప్పుడైతే మీ బుద్ధి యొక్క కనెక్షన్ నాతో క్లియర్గా ఉంటుందో మీ పాదాలు కూడా ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తాయి, ఇటుకి అటుకి వెళ్ళవు. కానీ బుద్ధి యొక్క కనెక్షన్ పరమాత్మతో క్లియర్గా ఉండాలి. ఈ బుద్ధి కనెక్షన్ పరమాత్మతో క్లియర్గా ఉండాలంటే ముందు చెప్పిన 4 ఉండాలి. పరిశుభ్రతమైనటువంటి మనసు, స్వచ్ఛమైన మనసు అనేటువంటిది ఉండాలి. సంతుష్టంగా ఉండాలి, కోరికల వెనకాతలు పరిగెట్టడం కాదు. స్వాధ్యాయనం చెయ్యాలి, తపస్సు అనేటువంటిది చెయ్యాలి. ఈ 4 ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా పరమాత్మతో మన బుద్ధి యొక్క కనెక్షన్ క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కనెక్షన్ క్లియర్గా ఉందో లైఫ్లో అన్ని కనెక్షన్లు చాలా బాగుంటాయి. మనం ఆయన్ని మర్చిపోయి వీళ్ళ వెనకాతలే 24 గంటలు మనం పడుతూ ఉంటాం. ఆయన్ని మనం మర్చిపోతాం. కష్టం వచ్చినప్పుడే గుర్తొస్తాడు పైన భగవంతుడు. కాబట్టి హిందీలో ఒక మంచి సామెత ఉంది, దుఃఖమే సిమరన్ సబ్ కరే సుఖమే కరే నా కోయి, సుఖమే బీ కరే తో దుఃఖ కాహే కో హోయ్. అంటే దుఃఖంలో నన్ను గుర్తు చేసుకుంటారు కానీ సుఖంలో గుర్తు చేసుకోవు, కానీ సుఖంలో గుర్తు చేసుకుంటే నీకు అసలు దుఃఖమే రాదు కదా అనేసి. ఒక దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి వచ్చినా సరే అందులో మనకి దుఃఖం యొక్క అనుభూతి అనేటువంటిది అవ్వదు. సో సమర్పణ, టు సరెండర్ ద సెల్ఫ్, దాన్ని ఏమనుకున్నారు, బలి అనుకున్నారు. బలి అనుకుని వధ చేయడం మొదలు పెట్టారు. మనిషిని వధించకూడదు, ఇప్పుడు పాపం జంతువులను బలిస్తున్నారు, జంతువులను సమర్పిస్తూ ఉన్నారు. కానీ భగవంతుడు అడిగింది దాని సమర్పణ కాదు, మనసు యొక్క సమర్పణ, బుద్ధి యొక్క సమర్పణ, మన సంస్కారం యొక్క సమర్పణ. ఎప్పుడైతే మనస్సు, బుద్ధి, సంస్కారం 3 కూడా ఎప్పుడైతే మనం పరమాత్మకు సమర్పిస్తామో హీ విల్ మోల్డ్ దెమ్. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి స్కూల్లో చాలా ప్రాజెక్టులు ఇస్తారు, నువ్వు వచ్చేసి తీసుకురా, ఇచ్చేసి తీసుకురా అని. వాళ్ళు ఒక లెవెల్ వరకు ట్రై చేస్తారు, రాకపోతే ఏం సార్, అమ్మ నాకు తెలియదమ్మా నువ్వే చేయి, నేనైతే రేపు స్కూల్లో ఇవ్వాలని. పాప మా మదర్ ఏం చేస్తుంది, రాత్రంతా కూర్చొని కష్టపడి గమ్ములు అంటించి అది కట్ చేసి ఇది కట్ చేసి మార్నింగ్ పిల్లవాళ్ళు వేసేసరికి వాళ్ళ ప్రాజెక్ట్ రెడీ చేసి పెడతారు. సో భగవంతుడు కూడా అంతే, అన్ని జన్మలుగా మనం ట్రై చేస్తున్నాం సాల్వ్ చేసుకోవడానికి, అవ్వట్లేదు కదా, ఇప్పుడు ఆయన మీద వదిలేయాలి. సో ఈ విధమైనటువంటి 5 నియమాలు ఏవైతే కూడా ఉన్నాయో దీస్ ఆర్ పర్సనల్ వాల్యూస్. నా మాటలో స్వచ్ఛత ఉండాలి. స్వచ్ఛత అంటే నేను చెప్పేది చేసేది 2 ఒకలాగా ఉండాలి. చెప్పడం ఒకటి, చేసేది ఒకటి కాదు. అలాగే భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఎప్పుడు ఇదే మన స్లోగన్ ఉండాలి, నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నా అంత భాగ్యవంతులు ఈ ప్రపంచంలో, ఈ మొత్తం సంసారంలోనే ఇంకొకళ్ళు లేరు, నేను అంత భాగ్యవంతుడు. నేను పరమాత్మ సంతానాన్ని, ఆయన నాకు అన్నీ ఇచ్చారు, ఆయన నాకు లోటు అనేది లేదు, దగ్గర అన్నీ ఉన్నాయి. నా అంత భాగ్యశాలి ఎవ్వరూ కూడా లేరు. తపస్సులాగా మన పని మనం సిన్సియర్గా చేసినప్పుడు ఎవరు అందులో తప్పులు అనేటువంటిది ఎంచరు, పైగా మన వాల్యూ అనేటువంటిది పెరుగుతుంది. అలాగే స్వాధ్యాయం, కాసేపు ఐదర్ మార్నింగ్ ఆర్ నైట్, మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు స్పెండ్ టైం విత్ ద సెల్ఫ్. స్వయంతో స్వయం సమయం గడపండి. కానీ ఇప్పుడు ఏదో పాటలు వింటూ, సెల్ చూస్తూ, మొబైల్ చూస్తూ కాదు, ప్యూర్గా నాతో నేను టైం స్పెండ్ చేయాలి. కొంతమంది యాక్చువల్గా ఒకసారి చెప్పారు, సిస్టర్ నాకు చాలా భయం సిస్టర్ అని. ఎందుకు అంటే, అమ్మ ఏం బయటకు వస్తుందో అని. బయటికి రావాలి. ఇలా చెప్పాను కదా డాక్టర్ గారు ఎగ్జాంపుల్, ఆయన రాస్తున్న కొద్దీ పుంఖానుగా బయటపడిందంట. కొంతమందికి సెల్ఫ్తో టైం స్పెండ్ చేయడానికి ఎందుకు భయం అంటే, లోపల నుంచి ఏమొస్తుందో బయటికి అని నేను అణిచిపెట్టుకుంచుతారు. అవే తర్వాత బ్లాకేజెస్ అవుతాయి హార్ట్లో. కాబట్టి అదే ఎనర్జీని బ్లాక్ చేసి మనకి డిసీజ్ తీసుకొస్తుంది. సో స్వయంతో కాసేపు సమయం గడిపి, ఉన్నది ఏది ఉంటే అది ఆనెస్ట్గా మనం మన గురించి మనం ఒప్పుకోవాలి. ఇంకా 5వది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఈశ్వర ప్రణిధానం.
ఈ 5 ప్రిన్సిపల్స్ మనకి ఎప్పుడో మన భారతదేశంలో ఇవి మొత్తం విశ్వానికి ఇవి దిక్సూచి లాంటి ప్రిన్సిపల్స్ ఇవన్నీ. కానీ ఇవి మనకి తెలియవు. తెలిసినా కూడా మనం మర్చిపోయిన కారణంగా ఒక వాల్యూ బేస్డ్ సొసైటీ నుంచి ఒక వాల్యూలెస్ సొసైటీ కింద మనం మారిపోతున్నాం. ఈ యమ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ కాలంలో ఎందుకు పెట్టారు అంటే రాబోతున్న కలియుగంలో ప్రపంచం ఇలాగ అవుతుంది కాబట్టి ఇలాంటి వాల్యూస్ వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఆ మహానుభావులు, మహా ఋషులు, మునులు ఆ కాలంలోనే యమ నియమాలని మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇవి అన్నీ కూడా చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగినటువంటివి. ఇవాల్టి మానసాలో మనం ఈ విషయాలు తెలుసుకుందాం. వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.